నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు నమస్తే అండి నమస్తే అమ్మా రామారావు గారు నాగ చైతన్య అలానే సమంత విడాకులకు సంబంధించి అంటే ఎందుకు విడిపోయారా అని చాలా మంది బాధపడ్డారు తొందరగా కలుసుకోవాలని చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు ఇప్పటికీ మీరైతే ఎప్పటికైనా కలుస్తారని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటారు బట్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటుంటే మేబీ కష్టమేనేమో అనిపించేటట్టుగా ఉంది ఎందుకనంటే ఇప్పుడు శోభిత అనే ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది వీళ్ళిద్దరి డివోర్స్ కి ముందు నుంచే శోభిత వల్లే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని ఒక కొత్త న్యూస్ స్టార్ట్ అయింది అసలు ఏంటి శోభిత వీళ్ళిద్దరిని దూరం చేసిందా అలానే శోభిత నాగ చైతన్యకి ఎలా దగ్గరైంది ఏం చెప్తారు శోభిత వల్ల వాళ్ళు దూరం అవ్వలేదమ్మా ఆవిడ సమంత ఆవిడ వేసుకున్న కాస్ట్యూమ్స్ చేస్తున్న క్యారెక్టర్లు అక్కినే నాగేశ్వరరావు గారి తాలూకు ఫ్యామిలీ కనుక అపోజ్గా వాళ్ళ తాలూకు వాల్యూస్ ప్రతిష్ట దిగజారకుండా నటించాలి ఇట్లాంటి కొన్ని ఒక దాన్ని ఏమంటారంటే ఒక మూర్ఖపు భావనలు ఎవరికి ఉన్నా సరే ఆడపిల్ల మరి సినిమా ఆర్టిస్టు డ్రెస్ వేసుకోకపోతే ఏమవుతుంది డ్రెస్ వేసుకోవాలి ఉంటే పెళ్లి రిసెప్షన్ ఆ టైంలో మీరు చూసారా చీర కట్టుకున్నప్పటికీ తర్వాత వీళ్ళిద్దరికి కొన్ని ఫంక్షన్స్ జరిగినప్పుడు ఆమె చాలా ఆల్ట్రా మోడర్న్ డ్రెస్ వేసుకుని అక్కడ పెళ్లి దగ్గర కనిపించింది లాంగ్ గాగ్రా లాంటిది మనం చూసి అదే ఆల్ట్రా మోడర్న్ డ్రెస్ అప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు రంగస్థలం జరిగినప్పుడు కూడా క్రిస్టియన్ కల్చర్ ప్రకారంగా వేసుకుంది రెండు రకాలుగా పెళ్ళిళ్ళు జరిగాయి క్రిస్టియన్ కల్చర్ ఒకటి హిందూ కల్చర్ ఒకటి సరే ఏదైతే అవని కానీ వాళ్ళిద్దరూ మంచి క్యూట్ కపులు రంగస్థలంలో ముద్దు సీన్ వాళ్ళ ద్వారా కూడా ఇటు ఉపాసన స్పందించారు ఇటు సమంత స్పందించారు నాగ చైతన్య కూడా దాన్ని పాజిటివ్ గానే తీసుకున్నారు అసలు దాని వల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవలను అనుకోవడానికి కూడా లేదు అవును కానీ ఇక్కడ ఒక అబార్షను ఓటి చేయించాడు నాగ చైతన్య అన్నది ఈమె ఇటీవల విమర్శిందో అని చెప్పేసి ఒక క్రిటిక్ మరి అప్పట్లో సమంతే అబార్షన్ చేపించుకుంది అందుకే వీళ్ళ కోపం వచ్చింది అనే న్యూస్ కూడా వైరల్ అయింది కదా అదే అంటే ఇవన్నీ వెరసి ఆవిడ జీవితాన్ని కొంచెం డిస్టర్బ్ చేశాయి ఇప్పుడు ఎంత ఎందుకమ్మా నాగ చైతన్య ఇష్టం లేదు దానికి ఇష్టం లేదు ఈవిడేంటి పెళ్లి చేసుకోవాలి అంత ముసలమ్మ కాదు కదా చిన్న వయసు ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు కదా దేనికి మ్యాటర్ ఎందుకు ఇన్ని ఇలా ఊరు తటపటాయిస్తూ అలా ఉండలేదు ఎందుకు నాగ చైతన్యకి ఎవరి దగ్గర ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళడం నాగ చైతన్యకి ఏమో ఎవరి దగ్గర మన ఎవరు వెంకటేష్ దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకు ఇవన్నీ ఎందుకు చిరంజీవి దగ్గరికి వెళ్ళడం అక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళడం అంటే సమంత సెటిల్డ్గా నిర్ణయం తీసుకోలేకపోతుంది అన్నమాట నిర్ణయం తీసుకుంటే తన భర్తకి తను ఎంతే ఎవరు కాదంటారు తన భర్త చెప్తారు అంతే ఎవరు కాదంటారు నాగ చైతన్య రానిచ్చే స్టేజ్ లో ఉన్నారా ఆమె శోభిత వెనకాల తిరుగుతున్నారు ఎవరి కోసమ్మా ఆవిడకి అధికారం ఉంది ఏదో తొందరపాటు ఏదో వాళ్ళ అంటే వాళ్ళ తాలూకా ఆలోచన విధానంలో ఏదో తేడా కొట్టి విడిపోయినారు అర్థం చేసుకున్నారు పశ్చాత్తాపం పడ్డారు ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నారు ఆ పని అంతా ముందే చేశారు ఎందుకంటే సమంత నేను చాలా బాధపడుతున్నాను నేను చాలా పొరపాటు చేశాను తప్పు చేశారని సమంత అన్నది నాగ చైతన్య కూడా ఇంకోలాగా ఉండేది సమంత ఉంటే అని ఇట్లా సర్కాస్టిక్గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏం పోయింది వీరిద్దరు కలిసిపోయినట్టయితే సరే ఇప్పుడు శోభిత నాగ చైతన్యకి ఎలా దగ్గరైంది అంటారు మీరు శోభితలో ఏముందండి శోభితలో కాడమని తప్ప ఏమి లేదండి ఆడికి గ్లామరా ఆర్టిస్టా స్టార్డమ్మా ఏముంది ఆవిడకి అర్థమైందా ఇప్పుడు ఒక అమ్మాయి ఉందంటే ఒక సెలబ్రిటీ ఇప్పుడు వేరే అమ్మాయి ఒక అనుష్కనే తీసుకుందాం లేకపోతే ఇంకొక అమ్మాయిని తీసుకుందాం ఇప్పుడు వాడు శ్రీలీల ఇట్లాంటి అమ్మాయిలు ఉన్నారనుకోండి చిన్న వయసులో ఉన్న అమ్మాయిలు వాళ్ళు ఏదైనా పక్క స్టార్డమ్ వస్తుంది ఒక పక్క యాక్టివ్గా ఉంటారు ఒక పక్క మగవాళ్ళని మాయ చేస్తారు మగవాళ్ళేమో మూడు ఖరాబ్ చేస్తారు ఇట్లాంటి పరిస్థితుల్లో నాగ చైతన్య తట్టుకోలేకపోయాడు వాళ్ళ లవ్లో పడిపోయాడు అనుకోవచ్చు ఎవరున్నారు ఎవరితో ఈ ధూళిపాల శోభిత ఏం చేస్తుంది నాగ చైతన్యం ఏం చేస్తుందండి పెళ్లి చేసుకుంటాడా నాగ చైతన్య శోభితని నేను ఛాలెంజ్ చేస్తున్నాను శోభితని పెళ్లి చేసుకోడు అది
ఎందుకంటే మామూలు తిరుగుతారు, ఫ్రెండ్గా తిరుగుతారు. ఇప్పుడు నేనంటే నేను కాదు, ఒక మగవాడు గోవా వెళ్ళాడు అనుకోండి, ఆ పక్కన ఎవరో గర్ల్ ఫ్రెండ్ అంటే ముసలైపోయినప్పుడు కూడా వెళ్ళి ఆ సముద్రం తీరాన్ని చూస్తూ ఉంటారనమాట. అలా ఏదైనా సరే ఒక గర్ల్ ఫ్రెండ్ అయినంత మాత్రం వాళ్ళందరికీ భౌతికంగా ఫిజికల్గా కనెక్షన్ అవసరం లేదు. అంటే ఐడియాలజీ షేర్ చేసుకోవడం మనిషి ఉంటే చాలు కదా. అవన్నీ లేకుండా కేవలం ధూళిపాలు శోభిత ఉందంటే వైఫ్గా వచ్చేస్తుంది అని అనుకోవడం పొరపాటు అంటాను నేను. మరి శోభిత గారిని ఇంటికి వరకు కూడా తీసుకెళ్లారు. నెక్స్ట్ గెస్ట్ ఎంతమంది తీసుకెళ్తారు, ఇంటి వరకు ఎంతమంది తీసుకెళ్తారు? ఇప్పుడు నాగార్జున చెప్పాడు, ఈ సినిమా మనం సినిమా అయినంత వరకు నాకు తెలియదురా, మీ ఇద్దరు రోజు చేసుకున్నారండి, ఎంత రహస్యం మెయింటైన్ చేశారా అని చెప్పాడు నాగ చైతన్య నాగార్జున. అంటే ఏమిటి, ఇంటి వరకు తీసుకెళ్ళి డిన్నర్ చేయడమో లేకపోతే మామూలుగా వోడ్కా తాగడమో లేకపోతే ఇంకేదో తాగడం అంటే పెద్ద సమస్య ఉందండి. ఈ రోజుల్లో పెద్ద కష్టం కాదు. అర్థమైందా? మనం ఎక్కడున్నాం, మనం ఈ రోజుల్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరు ఇష్టమైనట్టు దే కెన్ స్పెండ్ హ్యాపీలీ, వాట్ ఈస్ దేర్, అందులో ప్రాబ్లం ఏముంది? అలాగే ఇద్దరికి ఇష్టం లేదు, హ్యాపీగా విడిపోవచ్చు. మనకి పెద్ద మనుషులు అందరూ కూడా మంచి మార్గాన్ని కనిపెట్టి ఉంచారు కదా. మీరు హ్యాపీగా ఉంటే కలుసుకోవచ్చు, హ్యాపీగా లేదు డిస్టర్బ్ అయ్యారు వదిలేవచ్చు. అదే జరుగుతుంది రేపు శోభితకి. ఎందుకంటే ఇప్పుడు మొన్న సుమంత్తో ఇంటర్వ్యూ మిగతా ఇంటర్వ్యూలు చూసినప్పుడు సమంతకి తనకి హర్ట్ అయింది. తను ఇలా జీవితంలో ఏదో కోల్పోయాను, పొరపాటు చేశాను, తప్పు చేశాను అంటే ఉంటుంది కదా. నేను మంచి మాట అన్నావు, మనం ఏదేమైనప్పుడు కూడా మనకు దేవుడు ఉంటాడు, ఆ దేవుడు ప్రశ్న వేస్తాడు, ఆ ప్రశ్నకి మనం సమాధానం చెప్పాలండి. అలాగే దేవుడి ప్రశ్నకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది సమంత. అది తప్పకుండా మనం ఆలోచించాలి. కానీ మొన్నటి వరకు సమంత వల్లే విడాకులు తీసుకున్నారేమో అంటూ ఒక వార్త చక్కర్లు చేసిన నేపథ్యంలో ఇప్పుడు శోభిత ఎంట్రీతో నాగ చైతన్య వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చింది, నాగ చైతన్య శోభితతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు, అందువల్లే డివోర్స్కి వెళ్ళారు అని కూడా ఒక వార్త చక్కర్లు. రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లమ్మా. ఒక నాగ చైతన్య పొరపాటు చేశారనుకోవడం పొరపాటు, అలాగే సమంత పొరపాటు చేశారనుకోవడం పొరపాటు. ఇద్దరు కలిసి తొందరపడ్డారు. ఎవరనుమన్నారండి కోర్టుకి తొందరపడిపోయి? చక్క సమంత ఫాదరు నాగార్జున ఇద్దరు కూర్చుంటే సెటిల్ చేయలేరా? అప్పుడు అంతకుముందు ఎప్పుడో శోభన్ బాబు చూశాను, ఇప్పుడు నాగార్జున చూస్తున్నాను. ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నాగార్జున సెటిల్ చేస్తాడు, అంత ప్రేమగా ఉంటాడు. మరి ఆయన ఆశ్రయించవచ్చు కదా. ఏమ్మా, పేరెంట్స్కి తెలియకుండానే అంతవరకు వెళ్ళారంటారా మీరు? ఏది పేరెంట్స్కి తెలియకుండానే అంత దూరం వరకు లేదు అంటే ప్రేమించడం ఎలాగైతే తెలీదు, వీళ్ళు విడాకులు తీసుకోవడం కూడా అది కోల్డ్ వార్ లాగా అయిపోయిందన్నమాట. చాప కింద నీళ్ళ డెవలప్ అయిపోయింది. అప్పుడే వాళ్ళ నాన్నతో ఆవిడ చెప్పేసి వీళ్ళతో ఈయన చెప్పేసినట్టు ఎదురు కూర్చుంటే సెటిల్ అయిపోద్ది. చిరంజీవి లాంటి వాడు ఫ్యామిలీ ఫ్రెండ్ మధ్యలో ఉంటే ఆయన బాగా తెలుసు. కేవలం ఆడవాళ్ళకి అవగాహన లేక కదా. ఇప్పుడు ఎంతమందికి ఎన్ని బాధలు ఉన్నా చెప్పండి, 2వ పెళ్ళి 3వ పెళ్ళి 4వ పెళ్ళి అంటున్నారు. కన్న పాపాలకి ఏమో తండ్రి కూడా అలాగా పోన్లేమ్మా కడుపు చించుకుంటే కాలేక పడుతుంది. సరే నీ ఇష్టం, నేను నిన్ను చూడకుండా ఉండలేను, నువ్వు ఇంకేదో నీకు కావాలి, సో నువ్వు చేసిన తప్పని చెప్పలేను, అలాగా నేను ఇన్వాల్వ్ అవ్వలేను అనే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు తల్లిదండ్రులు. ఎవరు ఇన్వాల్వ్ అవ్వటం లేదు కదా, నీ ఇష్టం చేసుకో. కడుపుకి ఏంటంటే నువ్వు బాగుండవు, నీ శ్రేయస్సు, నీ మంచి నాకు కావాలమ్మా, మంచిగా ఉంటావు అదే 10,000. 2వ పెళ్లి చేసుకుంటావు, 3వ పెళ్లి చేసుకుంటావు, 4వ పెళ్లి చేసుకుంటావు, నాకు అనవసరం వద్దు. నీ పుట్టినప్పుడు సహజంగా తండ్రులు ఏం చేస్తారంటే పుట్టినప్పుడు కూతురు ఎలాగుందో, ఎంత ప్రేమతో ఉందో, పెద్ద అయినప్పుడు కూడా వాళ్ళ బిడ్డలు పుట్టినప్పుడు ఎలాగైతే తన బిడ్డ ఉందో అదే రూపాన్ని చూస్తారు.